హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క బేసిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నా లాస్ట్ వీడియోస్ వరకు మీరు చూస్తే ఎక్సెల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ఈ వీడియో నుండి ఎంఎస్ పవర్ పాయింట్ అనే క్లాసు స్టార్ట్ చేస్తున్నాను. ఎంఎస్ మీన్స్ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు కాబట్టి ఆ కంపెనీ పేరు మీదుగా ఎంఎస్ అని వచ్చింది. పవర్ పాయింట్ ఇది ఎందుకు అని అంటే పీపీటీ డిజైన్ చేయడానికి. పీపీటీ మీన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈ ఎంఎస్ పవర్ పాయింట్లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రజెంటేషన్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. ఎంఎస్ పవర్ పాయింట్ని మనం ఎలా ఓపెన్ చేయాలి? 3 వేస్లో ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే సెర్చ్ బాక్స్లో కర్సర్ క్లిక్ ఇచ్చి పవర్ పిఎన్టీ అంటే ఏంటంటే పవర్ పాయింట్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ పవర్ పిఎన్టీ. స్మాల్ లెటర్ అయిన పర్లా, క్యాపిటల్ లెటర్ అయిన పర్లా, స్పేస్ లేకుండా టైప్ చేయండి. పవర్ పాయింట్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఎందుకు అని అంటే పవర్ పాయింట్ని షార్ట్ కట్ వేలో ఓపెన్ చేయడానికి. ఎంటర్కి ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, లేదా ఎస్కేప్. విండో ప్లస్ ఆర్ పవర్ పిఎన్టీ పవర్ పాయింట్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ టైప్ చేసి ఎంటర్ ఓపెన్ అవుతుంది, లేదా ఎస్కేప్ బయటకు వచ్చేసి స్టార్ట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద క్లిక్ ఇవ్వండి. పవర్ పాయింట్ మీద క్లిక్ ఇస్తే ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్లాంక్ ప్రజెంటేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఆ యూజర్ ఇంటర్ఫేస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ పైన చూడండి టైటిల్ డిస్ప్లే చేసే బార్ని టైటిల్ బార్ అంటాం. టైటిల్ బార్ పక్కన ఉన్న ఈ చిన్న బార్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దాని కింద ఉన్న మెనూ డిస్ప్లే చేసే బార్ని మెనూ బార్ అంటాం. మెనూ మీద క్లిక్ ఇస్తే మెనూకి సంబంధించిన ఆప్షన్స్ కింద ఓపెన్ అవుతాయి. ఈ బోర్డర్ మొత్తానికి 3 నేమ్స్ ఉన్నాయి: ఆప్షన్ బార్, స్టాండర్డ్ టూల్ బార్, రిబ్బన్. ఈ బోర్డర్ మొత్తానికి 3 పేర్లు. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని స్లైడ్ అంటాం. స్లైడ్ మీద క్లిక్ ఇస్తే పక్కన ఇక్కడ మెయిన్ స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యే పాయింట్ని మౌస్ పాయింటర్ అంటాం. కర్సర్ క్లిక్ ఇచ్చాను, క్లిక్ ఇచ్చిన తర్వాత కర్సర్ బ్లింక్ అవుతుంది, దాన్ని కర్సర్ అంటాం. కింద ఆరెంజ్ కలర్లో ఉన్న దాన్ని స్టేటస్ బార్ అంటాం. అంటే మనం ఏ స్లైడ్లో ఉన్నాం, టోటల్గా ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతుంది. దాని కింద ఉన్న దాన్ని టాస్క్ బార్ అంటాం. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, దీనివల్ల యూజ్ ఏంటి అంటే పవర్ పాయింట్, దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ అని కూడా అంటాం. అంటే మనం ఒక టాపిక్ ని ఒక 100 పేజీలు ఉన్న డాక్యుమెంట్ ని ఒక 10 పేజెస్ లో 5 పేజెస్ లో ఇతరులకి అర్థమయ్యేలాగా, ఇతరులకి అట్రాక్టివ్ గా ఉండేలాగా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే పీపీటీలో చెప్తాం. పీపీటీ మీన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పీపీటీలో చెప్తాం. మీరు చూసే ఉంటారు మూవీస్ లో, లేదా ఆఫీస్ లో ఒక మేనేజర్ ఎంప్లాయీస్ కి ఒక డేటాని, ఒక టాపిక్ ని, ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక డార్క్ రూమ్ లో తీసుకెళ్లి పెద్ద స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పీపీటీ. అలాగే స్కూల్లో పిల్లలకు కూడా స్మార్ట్ క్లాసెస్ అని, డిజిటల్ క్లాసెస్ అని ఉంటాయి. దట్ ఈస్ ద పీపీటీ. అలాగే మీరు చూసే ఉంటారు ఏదన్నా మూవీస్ లో, వాటన్నిటి పీపీటీ అంటాం. స్టూడెంట్ అన్న ప్రతి ఒక్కరు ఇందాక చెప్పాను కదా, ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంటేషన్ చేస్తాం. ఆ డాక్యుమెంటేషన్ ని మనం పీపీటీ రూపంలో చేసి ఆ పీపీటీ రూపంలో స్టూడెంట్స్ అందరూ, స్టాఫ్ అందరూ కూర్చుని ఉంటారు, వాళ్ళకి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పీపీటీ అనేది చాలా చిన్న కాన్సెప్ట్, కానీ దీనిలోనే యానిమేషన్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్లు అన్ని కూడా దీనిలోనే ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ లో ఈ పీపీటీని ఎలా ఆపరేట్ చేయాలో, ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.